హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చిన్న ఉద్యోగమే కానీ చాలా మంచి జీతం అయితే ఇస్తుంది. గ్రూప్ సి లెవెల్ పోస్టు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. మనకు కేవలం ఇంటర్ అనేది అర్హతగా ఇవ్వడం జరిగింది అంతే. అయితే చాలామందికి ఒక నామోషి ఉంటుంది, చిన్న ఉద్యోగం యాడ్ చేస్తావు అని చెప్పేసి. అలా మీకు లేకపోతే అంటే ఏదైనా పర్లేదన్నా, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో నేను అడుగు పెట్టాలి, నా లైఫ్ బాగుంటుందని దూరపు చూపు చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, సో మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మీరు ఇంట్రెస్టా లేదా అని చెప్పేసి. ఇది చిన్న ఉద్యోగమే కానీ జీతం నెలకు 35,000 సెలెక్ట్ అయితే. సో మనకు కేవలం ఇంటర్ అర్హతతోనే ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మీకు ఈ వీడియోలో నేను ఈ జాబ్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో madhujobs.com వెబ్సైట్ ఉంది, అక్కడ క్లియర్గా తెలుగులోనే రాశాను కాబట్టి మీరు మళ్ళీ చదువుకొని ఏ డౌట్స్ లేకుండా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కింద లింక్ ఉంది, అక్కడే నోటిఫికేషన్, అప్లికేషన్ ఫామ్ లింక్ అన్నీ ఉన్నాయండి. ఓకేనా? సో అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీ అందరి ప్రేమ నాకు కావాలి. అంటే లైక్ చేయడం ద్వారా మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకొస్తాను నేను. అంటే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. మీరు చేయరని కాదు కానీ మర్చిపోతారని చెప్పి గుర్తు చేస్తున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్లో గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాల్ని మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే ఇవి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం ఇంటర్ అర్హతతోనే మీకు ఉద్యోగాన్ని సంపాదించి పెడతాయండి. అయితే మాకు చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అనే తేడా ఏం లేదన్నా, మాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అంటే మాత్రం ఇది ఒక సువర్ణ అవకాశం. చూడండి, జూనియర్ క్లర్క్ అని చెప్పేసి ఇక్కడ మనకు 3 ఉద్యోగాలు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. అంటే మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయినా పర్వాలేదు. ఇది ఎవ్వరికి అన్రిజర్వ్డ్, ఎవ్వరికి రిజర్వ్ చేయలేదు అని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి. అయితే జీతం ఎంత వస్తుంది? ఇది చిన్న ఉద్యోగం కదా, జీతం మేము తక్కువ ఉంటుందేమో అనుకోవచ్చు మీరు. అలా అస్సలు కాదు. కేవలం ఇంటర్తోనే మనకు 19,900 రూపాయలు బేసిక్ పే అండి. అంటే మీ చేతికి వచ్చేసరికి 35,000 రూపాయలు అయితే మీరు ఎవ్రీ మంత్ కూడా శాలరీ డ్రా చేయొచ్చు. జీవితానికి భద్రత, ఉద్యోగ భద్రత. సో మీకంటూ గౌరవం, గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి. సో కాబట్టి ఇది అస్సలు తక్కువ అంచనా వేయొద్దు. ఇంటర్ అర్హత ఉంటే తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. అలాగే మనకు ఇంకొక గ్రూప్ సి జాబ్ ఉందండి, అది సీనియర్ క్లర్క్ అని చెప్పేసి 25,500 రూపాయలు బేసిక్ పే అనమాట. వీళ్ళు చేరగానే జీతం 40,000కు పైగా, ఎక్కువే ఉంటుంది కానీ నేను ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పట్లేదు. 40,000కు పైగా అయితే జీతం వస్తుందన్నమాట. అయితే ఇది ఒక్క పోస్టే ఉంది, ఇది కూడా అన్రిజర్వ్డ్, ఎవరికి కేటాయించబడలేదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దీనికి డిగ్రీ అర్హత అడిగారు, ఏదైనా పర్లేదన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవి ఈ నోటిఫికేషన్లో మనకు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి పెట్టే ఉద్యోగాలు అనమాట. దీనిపైన ఫోకస్ చేసి మీరు మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. మీకు ఎలా చదవాలో, ఏం సిలబస్ ఉంటుంది అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే నా కోసం ఇప్పుడే కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ ప్రెస్ చేయండి. సో నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ దొరుకుతుందన్నమాట. ఇంకా మిగతా ఉద్యోగాలకి ఎక్స్పీరియన్స్లు కావాలి, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి. ఓకే, అయితే దీనికి అర్హత ఏం కావాలో క్లియర్గా మనకు నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారో తెలుసుకుందామండి. సో చూడండి, జూనియర్ క్లర్క్ గ్రూప్ సి 3 పోస్టులు, యూఆర్ కేటగిరీ. మీ వయసు ఎంత ఉండాలి దీనికి అప్లై చేయాలి అంటే? అండర్లైన్ చేశాను చూడండి, 21 సంవత్సరాలు మినిమం ఉండాలి. మ్యాక్సిమం 28 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక మీకు ఎస్సీ ఎస్టీ ఈ విధంగా అయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా రిలాక్సేషన్స్ కూడా వస్తాయి, ఏజ్ రిలాక్సేషన్. దీనికి అర్హత 12th క్లాస్, అదే చెప్పాను. మినిమం ఇంటర్ అర్హతని తమ్నేల్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. టైపింగ్ అనేది చెక్ చేస్తారు, టైపింగ్ చెక్ చేస్తారండి. సర్టిఫికేట్లు అడగరు, మీరు రోజు టైపింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే చాలన్నమాట దీనికి. సో ఇంతే. ఈ యొక్క అర్హత మీ దగ్గర ఉంటే సో మీరు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడానికి దగ్గర దగ్గర 70% మీకు ఎలిజిబుల్ ఉన్నట్టే అనమాట. ఇంకా 30% ఏంటన్నా అంటే రిటర్న్ టెస్ట్ అనమాట. అది ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్కి మామూలే అనమాట. అది మీరు ఒక ప్లానింగ్ ప్రకారంగా ఒక గోల్ పెట్టుకొని ఒక సబ్జెక్ట్ అన్ని బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇలాంటి నోటిఫికేషన్స్ ఎన్ని వచ్చినా సరే మీరు కొట్టే అబక్కబడేయచ్చు. కాబట్టి ఏ నోటిఫికేషన్ తక్కువ అంచనా వేయద్దు. ఈ గ్రూప్ సి, ఈ జూనియర్ క్లర్క్ ఉద్యోగానికి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఇక ఆ తర్వాత మనకు సీనియర్ క్లర్క్, ఇది కదా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది నేను. చూడండి, లెవెల్ 4 ప్రకారంగా శాలరీ, గ్రూప్ సి లెవెల్ జాబ్, ఒక్క పోస్టు యూఆర్ కేటగిరీకి. ఇక్కడ కూడా వయసు అనేది 21 సంవత్సరాలు మినిమం ఉండాలి. మ్యాక్సిమం 28 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీనికి అర్హత డిగ్రీ అనేది పాస్ అవ్వాలి, టైపింగ్ వచ్చి ఉండాలి, అంతే.
ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ కాదు, డిసేబుల్ కింద ఇచ్చారు, అది మనకు అవసరం లేదు. ఎసెన్షియల్ ఏదైతే ఉందో అదే మనకు మ్యాండేటరీ. సో అది ఉంటే మీరు ఈ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. జూనియర్ క్లర్క్కి ఏమో ఇంటర్, ఈ యొక్క సీనియర్ క్లర్క్కి ఏమో డిగ్రీ అనమాట. మంచి శాలరీ, 40,000కు పైగా మీకు శాలరీ తీసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనికి కూడా అప్లై చేయండి. ఈ 2 పోస్టులకు అయితే ఈ నోటిఫికేషన్లో మీరు వదలకుండా అప్లికేషన్ అయితే పెట్టుకోవాలండి. ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఫీజు ఎంత చూడండి, 4th పాయింట్లో ఇచ్చారు. ఈ ఫీజు 400 రూపీస్ ఉంది. ఇది కాదు, మనకు 400 రూపాయలు కాదు. ఇది ఓన్లీ గ్రూప్ బి పోస్టులకే. మనం గ్రూప్ సి పోస్టుల గురించి మాట్లాడుతున్నాం. చూడండి, 300 రూపాయల ఫీజు ఉంది ఎవరికి, గ్రూప్ సి పోస్టులకు. ఇది మనము డీడీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. అయితే ఆడవాళ్లకు, ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఇక్కడ ఫీజు మినహాయింపు అయితే ఇచ్చారండి. అంటే జనరల్ కేటగిరీ ఓసీ వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఒకవేళ మీ దగ్గర ఉంటే దాని కింద అప్లికేషన్ పెట్టుకోండి, ఫీజు అయితే మినహాయింపు ఉంటుంది. మిగతా వాళ్ళకు 300 రూపాయల ఫీజు ఉంది. ఇది మీరు డీడీ రూపంలో పే చేయాలి. ఎవరికి ఇవ్వాలి అంటే బ్యాంకుకి వెళ్ళి ఏ పేరుతో తీయాలంటే డైరెక్టర్ JNMDA టు బీ డిపాజిటెడ్ బై ఆల్ అప్లికెంట్స్ అని ఇచ్చారు. అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ JNMDA పేరుతో మనం తీయాలండి. సో అన్నీ తీసి మన యొక్క జిరాక్స్ కాపీస్ అని కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మనము పోస్ట్ ద్వారా అయితే పంపించాలి, ఆఫ్లైన్ విధానంలో పంపించాలి. మనకు చూడండి, రిటర్న్ టెస్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటని వాళ్ళు ఇన్ఫామ్ చేస్తామంటున్నారు. సో కాబట్టి మీరు దాని గురించి వదిలేసి మీరు ఫోకస్ చేయాల్సింది ఏం చదవాలి మనము. చూడండి, సీనియర్ క్లర్క్కు అర్థమెటిక్స్, ఇంగ్లీషు, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 2 గంటల సమయం ఇస్తారు. సో మనకు 200 మార్కులకి అయితే ఉంటుంది. సో మనకి ఈ యొక్క ఎగ్జామ్ పాస్ అయితే టైపింగ్ టెస్ట్ పెడతారు. ఆల్రెడీ మనం ప్రిపేర్ అవుతున్న సబ్జెక్టులే కదా. ఇక జూనియర్ క్లర్క్కి 1.5 గంట సేపు సమయం ఉంటుంది. మ్యాథ్స్ నుంచి, జనరల్ నాలెడ్జ్ నుంచి, ఇంగ్లీష్ నుంచి, రీజనింగ్ నుంచి 12th స్టాండర్డ్ లెవెల్లో అయితే వస్తుంది. దాని తర్వాత మనకు టైపింగ్ టెస్ట్ పెట్టి క్వాలిఫై అయితే ఆఫర్ లెటర్ అయితే ఇస్తారండి. ఎటువంటి ఇంటర్వ్యూస్ ఏమీ ఉండవు అనమాట. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ ఎవరు విడుదల చేశారు? సో మీకు ఎందుకు స్టార్టింగ్ నేను చెప్పలేదు నోటిఫికేషన్ ఎవరు విడుదల చేశారంటే, చాలామంది ఒక అపోహ, దూరం అయితే మేము వెళ్ళలేమని చెప్పేసి. అలాంటి వాళ్ళు అవకాశం గురించి తెలుసుకోకుండానే వీడియోని కట్ చేసి వెళ్ళిపోతారు. సో వాళ్ళకు ఒక ఆపర్చునిటీ మిస్ అవుతుంది. అందుకే వాళ్ళకు ఈ యొక్క నోటిఫికేషన్ ప్రాముఖ్యత తెలియజేసి అప్పుడు నేను ఈ యొక్క లొకేషన్ చెప్తున్నాను. చూడండి, మనకు ఆఫీస్ ఆఫ్ ది జవహర్లాల్ నెహ్రూ మణిపూర్ డ్యాన్స్ అకాడమీ ఇంఫాల్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండి. సో మనకు పక్కా సెంట్రల్ గవర్నమెంట్ జాబు, మన రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. ఈ ఉద్యోగాలకు మనం ఆఫ్లైన్ విధానంలో జూన్ 20వ తారీఖు కల్లా పెట్టుకోవాలి. జూన్ 20వ తారీఖు కల్లా ఎక్కడికి పంపించాలి? ద డైరెక్టర్ JNMDA ఇంఫాల్ మణిపూర్ 795001 అనే అడ్రస్కు జూన్ 20వ తారీఖు కల్లా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆనుకునే దాని కిందనే మనకు అప్లికేషన్ ఫార్మాట్ కూడా ఇచ్చారు. ఇది అప్లికేషన్ మీరు A4 పేపర్లో ప్రింట్ తీసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, DD అన్నీ పెట్టేసి. మనకు మణిపూర్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి, పోస్టింగ్ కూడా అక్కడే ఉంటుంది. తర్వాత ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాల నోటిఫికేషన్. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్? మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క ఎంకరేజ్మెంట్ అయితే నాకు కావాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.